కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా ఆత్మాభిమానం అనే ఒక ఆలోచనాత్మకమైన కథను వినిపించబోతున్నాను. ఈ కథ సుప్రసిద్ధ వెబ్ మ్యాగజైన్ అయిన సంచికలో 25 మే 2025లో ప్రచురించబడింది. ముఖ చిత్రం కూడా వారి సౌజన్యంతోనే. ఈ సందర్భంలో సంచిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇక కథలోకి ప్రవేశిస్తాను. కథ పేరు మరోసారి ఆత్మాభిమానం. అన్నం కంచం ముందు కూర్చున్న మోహన్ అన్నం కలిపి పెద్ద పెద్ద ముద్దలు చేస్తూ ఆరాటంగా ఇష్టంగా తినటాన్ని చెంపన చెయ్యి పెట్టుకుని చూస్తోంది చంద్రిక. భోజన ప్రియుడు, అందులోనూ ఆమె చేసే వంట అంటే ఆయనకు మరీ ఇష్టం. ఆయనకి ఇష్టమయ్యేలా కూరలు చేసి పెట్టడం అంటే చంద్రికకు ఇష్టం. తల వంచుకొని తింటున్న మొగుడి వంక తదేకంగా చూస్తుంటే లోనుంచి ప్రేమ పొంగుకొని వస్తోంది ఆమెలో. కండలు తిరిగిన దేహం, కొటేరు తేలిన ముక్కు, పెద్ద పెద్ద కళ్ళు, ఆ కళ్ళల్లో సూదంటు రాయి చూపులు, సన్నటి మీసకట్టు, అవన్నీ చూస్తూ ఎంత అందగాడు మా ఆయన అనుకుంది అతని విశాలమైన ఛాతీ వంక చూస్తూ. ఏ భార్యకైనా మొగుడి అందం కళ్ళను ఊరించేదైతే అతడు తన పట్ల చూపించే ప్రేమ మనసును ఊరించేదై ఉంటుంది. అది ప్రతిరోజు పుష్కలంగా అతని దగ్గర నుంచి లభిస్తూ ఉంటుంది చంద్రికకు. అంతేకాదు, పుచ్చుకోవటమేగాక ఇవ్వటమో తెలిసిన చంద్రికకు అంతకు రెండింతలు చేర్చి భర్త మనసుకు ఎలా బదులు ఇవ్వాలో అదీ తెలుసు. అందుకే మొగుడంటే అంత ప్రేమ ఆమెలో. ఉదయం 10 గంటలకు టంచనగా పనికి వెళ్ళిపోతాడు మోహన్. ఒక్క నిమిషం కూడా గడియారం ముళ్ళను ఇటే గాని అటు మాత్రం కానివ్వడు. రాజమౌళి గారికి ప్లాస్టిక్ వస్తు తయారీ వ్యాపారం ఉంది. దానికోసం ఒక పెద్ద వర్క్షాపు, గోడౌను, అద్దెకు తీసుకున్న పెద్ద షెడ్డు ఉన్నాయి. ఆయన దగ్గర 200 మంది దాకా అన్ని కేటగిరీల వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంతకుముందు ప్లాస్టిక్ సామాన్లను కొని మారుబేరానికి అమ్మే ఒక మోస్తరు వ్యాపారం చేసిన ఆయన ఇప్పుడు స్వంతంగా వర్క్షాప్ పెట్టి వస్తు తయారీ తనే చేసే స్థాయికి ఎదిగాడు. MBA చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న మోహన్ ఒకరోజు అనుకోకుండా ఆయనకు తారసపడ్డాడు. ఆ మాట తీరు, ఆ తెలివితేటలు, ఆ సమయస్ఫూర్తి, ఆ కష్టపడే తత్వం చూసి చాకులాంటి కుర్రాడు అని కనిపెట్టి తన దగ్గర ఉద్యోగం ఇప్పించాడు. వంచిన తల ఎత్తకుండా పనిచేస్తూ వ్యాపారాభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ సిన్సియర్గా, నమ్మకంగా ఒళ్ళు కూడా వంచి పనిచేసే మోహన్ రాజమౌళికి తెగ నచ్చేశాడు. అతను వచ్చాక తన వ్యాపారం ఎంత అభివృద్ధి అయిందో లెక్కలేసుకుంటే బాప్రే అనిపించి లోపలే మురిసిపోయాడు. అతనిలోని క్వాలిటీసు బయటకు పొక్కితే మరే వ్యాపారస్తుడైనా ఎక్కువ జీతం ఎరచూపి మోహన్ని ఎగరేసుకుపోతాడేమో అన్న భయం రాజమౌళికి మెంటల్ పీస్ లేకుండా చేసింది. అందుకే 20,000 నుంచి అకస్మాత్తుగా ₹1,00,000 పెంచేసి తన ఇంటి కాంపౌండ్లోనే 2 బెడ్రూమ్ ఇల్లు కట్టించి అతన్ని తన దగ్గరే ఉంచేసుకున్నాడు. ఫ్యాక్టరీ ఉద్యోగుల మీద అజమాయిషీని, వస్తు తయారీ మీద అన్ని బాధ్యతలను అతనికి ఒప్పచెప్పి నిశ్చింతగా కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు రాజమౌళి. లాభాల లెక్క చూసుకోవటం ఒక్కటే ఆయన పని అన్నట్టు అయిపోయింది. తన శక్తి గురించి తనకు తెలియని ఆంజనేయుళ్ళ తనేంటో తనకు తెలియని మోహన్ అకస్మాత్తుగా తన యజమాని తనకు అంత జీతం పెంచేయటం, ఉండటానికి ఇల్లు కూడా ఇవ్వటంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. కనపడ్డ వాళ్ళందరికీ నా శాలరీ ఎంతో తెలుసా? ₹1,00,000. మా యజమాని చాలా మంచి మనిషి అని చెప్పుకొని మురిసిపోవటం మొదలుపెట్టాడు. ఊళ్ళో ఉండే తల్లిదండ్రులు సైతం సిటీలో కొడుకు చేస్తున్నది అదెంత
పెద్ద ఉద్యోగము అనుకుంటూ వాళ్ళు ఊరంతా చెప్పుకొని మురిసిపోతున్నారు. ఆ మధ్య బ్లాక్ ప్యాంటు, వైట్ షర్టు, మెడలో టై వంటి డ్రెస్ కోడ్ కూడా పెట్టి, నువ్వు ఈ కంపెనీ మేనేజర్వి కనుక ఆ డిగ్నిటీని నువ్వు మెయింటైన్ చేయాలి అని చెప్పి అందలం ఎక్కించటంతో ఆ సూటు బూటులోని దొరతనం చూసి ఊరిజనం కూడా గర్వపడిపోయారు. ఆడపిల్లల తల్లిదండ్రులు మేం పిల్లనిస్తామంటే మేం పిల్లనిస్తామని ఇంటి చుట్టూ తిరిగారు. అందులో చంద్రిక తండ్రి కూడా ఉన్నాడు. చూసిన అందరి అమ్మాయిల్లోనూ చంద్రిక అందంలో అణకువలో మేలు అనిపించి తనతో పెళ్లి నిశ్చయం చేశారు మోహన్ తల్లిదండ్రులు. వాళ్ళ పెళ్ళై సంవత్సరం అయింది. సర్టిఫికెట్ల చదువులు ఎక్కువగా చదవకపోయినా లోకాన్ని, ఆ లోకంలోని మనుషులను బాగానే చదవటం వచ్చిన చంద్రిక వచ్చినప్పటి నుంచి యజమాని రాజమౌళిలోని వ్యాపారస్తుని, ఆయన దగ్గర పనిచేసే తన భర్త మోహన్లోని తెలివితేటలను, చురుకుదనాన్ని, పనంటే ఉండే ఇష్టాన్ని, కష్టపడే తత్వాన్ని అన్నీ గమనిస్తూనే ఉంది. తన ఆలోచనలకు, అంచనాలకు ఒక రూపాన్ని మనసులో తెస్తూనే ఉంది. అలా వాటికి ఒక రూపం ఏర్పడినప్పటి నుంచి చంద్రిక మనసులో ఏదో అశాంతి, అసంతృప్తి. వాటికి రోషం, పౌరుషం, అభిమానం తోడై ఆమె మనసును అల్లకల్లోలం చేస్తున్నాయి. భర్తకు ఏదో చెప్పాలి, ఏదో చెప్పాలి అని మనసు ముందడుగు వేస్తున్నా ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి? నేను చెప్పేది కడివేడు పాలలాంటి ఆ యజమాని ఉద్యోగుల బంధంలో విషపు చుక్కగా మారి మోహన్కి ఉన్న ఆశ్రయాన్ని పోగొట్టుకునే పరిస్థితిని కల్పిస్తే అప్పుడు ఉన్న ఆ అవకాశాన్ని నేనే చేజార్చిన దాన్ని అవుతాను కదా. అసలు ముందు భర్తకు ఈ సున్నిత విషయాన్ని చెప్పటం ఎలా? చెప్తే అర్థం చేసుకుంటాడా? నన్ను ఆయన శ్రేయోభిలాషగా భావిస్తాడా, లేక వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు లేపటానికి వచ్చిన శత్రువుగా భావిస్తాడా అన్న ద్వంద్వ ఆలోచనలతో సతమతమవుతూ ఉంది చంద్రిక. ఆ రోజు చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నాడు మోహన్. చంద్రిక మౌనంగా, మితభాషిత్వంతో ఉంది. ఆమె తల వంచుకొని పనిచేసుకుంటూ ఉంటే అతను హుషారుగా చెప్పుకుంటూ పోతున్నాడు. చందు, మా రాజమౌళి సారు ఎంత మంచివాడో తెలుసా నీకు? నేనంటే ఎంత ఇష్టమో ఆయనకి. నా తెలివితేటలను, నా పని నైపుణ్యాన్ని ఎంత మెచ్చుకుంటూ ఉంటాడో. నువ్వు లేకుంటే నా ఈ బిజినెస్ లేదు మోహన్ అని అంటూ ఉంటాడు. నా కోసం మన ఇంటికి రేపు ఏసీ కూడా పెట్టిస్తున్నాడు అన్నాడు మోహన్. ఎప్పుడూ మీకు ఆ రాజమౌళి సార్ జపమేనా? తనకే తెలియకుండా తనలో తలెత్తిన అసహనం, చిరాకులతో విసురుగా అంది చంద్రిక. ఆశ్చర్యపోయాడు మోహన్. అది చూసి కొంచెం తత్తరపడింది చంద్రిక. ఏమైంది నీకు సడన్గా? ఎందుకలా అరిచావు అని అడిగాడు మోహన్. ఏం లేదు కానీ ఏసీ రేట్ ఎంత ఉంటుంది ప్రశ్నించింది చంద్రిక. 30,000 ఉండొచ్చు. అందుకు త్రిపుల్ లాభం ఏదో ఆయనకు మీరు చేసిన పని వల్ల వచ్చి ఉంటుంది, అందుకే ఇస్తున్నాడు. వ్యాపారస్తులు వాళ్ళకి ఏదో లాభం లేకుండా ఏది ఎవరికి అప్పనంగా ఇవ్వరు, అది తెలుసుకోండి. అవును, నీకు మా సారంటే ఎందుకు అకారణంగా అంత కోపం? ఆయన మీద కాదు, నీ మీద. నేనేం చేశాను? సిన్సియర్గా హార్డ్ వర్క్తో పనిచేయటము తప్పేనా? నాకు ఉపాధి కల్పించి మంచి జీతం ఇస్తున్న మా సార్ పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం తప్పేనా? కృతజ్ఞత తప్పు కాదు, కానీ బానిస మనస్తత్వం కలిగి ఉండటం తప్పు అని అనను కానీ ఆత్మాభిమానం లేకపోవటం అంటాను. అది ఎదుటి వాళ్లకు చిరాకు పుట్టిస్తుంది. ఆ ఎదుట ఉన్నది భార్య అయితే మరీను అంది చంద్రిక కుండ బద్దలు కొట్టేస్తూ.
నువ్వేమంటున్నావో నాకు అర్థం కావటం లేదు. ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. అవును, నాకొక డౌటు. మీ కంపెనీలో A to Z అన్ని పనులు మీరే దగ్గరుండి మరీ చూసుకుంటారు కదా? ఏదైనా మిషన్ పాడైతే మెకానిక్ వచ్చేదాకా ఆగకుండా మీరే ప్రాబ్లం ఏమిటో కనిపెట్టి రిపేర్ చేస్తారు కదా? ఆఖరికి కరెంట్ స్విచ్ బోర్డులో ఫీజు ఏదైనా ఎగిరిపోతే ఎలక్ట్రీషియన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుందని స్క్రూడ్రైవర్ పెట్టి బాక్స్ ఓపెన్ చేసి ఫీజు వైరు మీరే వేస్తారు కదా A to Z గారు? మరి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో లాభనష్టాల లెక్కలు వేసుకునేటప్పుడు మీరు అక్కడే ఉంటారా? ఈ సంవత్సరం మీ కంపెనీ ఎన్ని కోట్ల లేక లక్షల లాభాలు గడించిందో మీరు చెప్పగలరా అని సూటిగా భర్త కళ్ళలోకి చూస్తూ అడిగింది చంద్రిక. అనుకోకుండా ఎదురైన ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయాడు మోహన్. అది కంపెనీ సీఎల్ చేసే పని, నేనెలా చేస్తాను? మీరు చేస్తారా అని నేను అడగలేదు. ఎంత లాభం వచ్చిందో మీ కంపెనీకి మీకు తెలుసా అని అడుగుతున్నాను. తెలవదు. అది వ్యాపార రహస్యం అంటే. కంపెనీ పనులన్నింటినీ మీ చేతుల్లో పెట్టిన మీ యజమాని కంపెనీ లాభనష్టాల బ్యాలెన్స్ షీట్ని మాత్రం మీకు చూపించడు. చూపిస్తే అందులో వాటా అడుగుతారేమోనని భయం. నీ లాభాలకు నేనే కారణం అని ఎదురు తిరిగి ప్రశ్నిస్తారేమో, క్రెడిట్ మీరెక్కడ కొట్టేస్తారో, నాకేమిస్తావని ఎక్కడ అడుగుతారో అని భయం. అయినా అన్యాయం చేస్తున్నానన్న ఆలోచన, ఇది శ్రమ దోపిడీ అన్న అపరాధ భావం తనలో లేకుండా ఉండటం కోసం, మిమ్మల్ని కొంచెం సంతోషపెడితే మీరు ముందు ముందు మరిన్ని లాభాలను తెచ్చిపెడతారన్న తనలోని ఆశను తృప్తిపరచటం కోసం, కుక్కకు బిస్కెట్ వేసినట్టు మీకు ఉండటానికి ఓ ఇల్లు, పెంచిన జీతం, ఏసీ వంటి మిషన్లు ఎరగా వేస్తున్నారు. దానికే మురిసి ముక్కలయ్యే అల్పసంతోషులైన మీరు కృతజ్ఞత అనే స్వామి ద్రోహం నాలో ఎక్కడ ప్రవేశిస్తుందోనని భయపడి కృతజ్ఞులై పడి ఉంటున్నారు. ఏ విషయాన్నైనా లోతుకు దిగి లోపలి భావాన్ని, ఆలోచనలను కనిపెట్టకుండా పైపైన తన జీవితాన్ని, ఇతరుల మనస్తత్వాన్ని చూస్తూ పోతే ఫలితం ఇలాగే నాసిరకంగా ఉంటుంది. లైఫ్కు కావలసింది క్లారిటీ, క్వాలిటీ. ఆ రెండు లోపిస్తే అంతా బాగున్నట్టే అనిపిస్తుంది. సర్దుబాటు తత్వం అనేది మనిషిలో ఉండాల్సింది పరిస్థితుల పట్ల, వీరి పట్ల, అంతేగాని స్వార్థపరుల దగ్గర కాదు. ఆ స్వార్థంతో మనుషుల జీవితాలను ఒక ఆట ఆడుకునే వాళ్ళ దగ్గర కాదు అంది చంద్రిక ధాటిగా. భార్య ఒక్కో మాట ఒక్కో సుత్తి దెబ్బాయి గుండె లోపల ఎక్కడో తగులుతుంటే మోహన్లో అన్నాళ్లుగా కరడు కట్టుకొని పోయిన ఆలోచనల గడ్డ తునాతునకలవటం మొదలుపెట్టింది. ఈ మధ్య మాటలు తగ్గించి ప్రభు ప్రశంస పక్కకు పెట్టి దీర్ఘాలోచనలో ఉంటున్న భర్త మోహన్ను ఉద్దేశించి అంది చంద్రిక. ఎందుకలా ముభావంగా ఉంటున్నారు నాతో? మీ మనసులో మీ బాస్ పట్ల విషబీజాన్ని నాటే ఉద్దేశంతో నేను అలా మాట్లాడలేదండి. మీలోని ఆత్మ న్యూనతను బయటికి పంపించటానికి, మీరంటే ఏమిటో మీకు తెలిసి రావటానికి మాత్రమే అలా మాట్లాడాను. ఏమీ లేనివాడు యాచకుళ్ళా బతకొచ్చు, ఒకరి ముందు చెయ్యి చాచొచ్చు, తప్పులేదు. కానీ అన్నీ ఉన్నవాడు నలుగురిని పోషించే స్థాయికి ఎదగాలి కానీ బిచ్చగాడి స్థాయికి దిగజారి పోకూడదు అన్నది నా అభిప్రాయం. రాజసం ఉట్టిపడే పర్సనాలిటీ, అద్భుతమైన తెలివితేటలు, నిర్వహణ సామర్థ్యం అన్నీ ఉన్న మీరు ఇలా కుంచుకుపోయి జీవించటం నాకు నచ్చటం లేదు. నెలకు 10 లక్షలు సంపాదించగల మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నవాడు ₹1,00,000 జీతం చాలా పెద్ద జీతం అనుకొని తృప్తి పడితే, అదే గొప్ప అనుకొని గర్వపడితే, ఇక ఈ ఆర్థిక సామాజిక ప్రపంచంలో మేధావి స్థానం ఎక్కడ?
అతనిలోని స్కిల్స్ ఒక యజమాని ఇంటి ముందు అలా అలంకారప్రాయంగా వేళ్లాడే బంగారు పంజరంలోని చిలకలైపోతే, రాబోయే యువ నిపుణుల ఆలోచనా విహంగాలు ప్రపంచవ్యాప్తం కావటానికి తను మార్గదర్శకత్వాన్ని ఎలా నిర్వహించగలడు? ఆకాశమే మీ హద్దు అంటూ గగనతలం వైపుకు ఎలా తన చూపుడు వేలును చూపించగలడు అని ఆవేశభరిత స్వరంతో చెప్పుకుంటూ పోతోంది చంద్రిక. ఆ మాటలను ఆశ్చర్యంతో చెవి ఒగ్గి వింటున్న మోహన్, ఇన్ని డిగ్రీలు, ఎన్నో సర్టిఫికెట్లు, ఎంతో ఆర్థిక శాస్త్ర జ్ఞానం ఉన్నా తనకు రాని ఆలోచనలు తన భార్యకు రావటం, తనకు కనపడని ఆ అద్భుత దృక్పథాన్ని ఆమె చూడగలగటం చూసి ఆశ్చర్యపోయాడు మోహన్. ఆమె మాటల్లోని వాస్తవాన్ని, విశ్లేషణను పునఃపరిశీలిస్తే ఎంత నిజమో కదా అని అనిపించింది అతనికి. ఇంత దూరం నేనెందుకు ఆలోచించలేకపోయాను? నా పుస్తక జ్ఞానం, నా తెలివి ఎందుకు పనికి రాలేదు ఎందుకు అన్న ఆలోచనలు అతని మనసును జోరీగల్లా కమ్మేశాయి. ఒక చిన్న ఆలోచన ఎంతటి పరిణామాన్ని జీవితంలో తీసుకొని రాగలదో కదా. ఆ ఆలోచన అసలు మనసులోకి రావాలే గాని అనుకున్నాడు. తన జీవిత భాగస్వామిని అయిన చంద్రిక ఎంత పెద్ద భాగస్వామ్యాన్ని సంపాదించుకోగలిగింది కొద్ది రోజుల్లోనే నా జీవితంలో. ఇది కదా ఆ మాటకు అర్థం అనుకుంటుంటే భార్య మీద మనసులో ప్రేమ పొంగుకొని రావటం మొదలుపెట్టింది మోహన్లో. ఆ ప్రేమావేశంతోనే ఆమెను అక్కున చేర్చుకుంటూ, నా జీవిత నావకు చుక్కానివి నీవే చంద్రిక అన్నాడు. నా కాదు, మన. నీ ఎదుగుదలే నా ఎదుగుదల, నీ జీవితమే నా జీవితం. విరాట్ రూపులైన మిమ్మల్ని వామనుడిగా చూడలేకపోయాను ఇన్నాళ్ళు. ఎవరో దయతలిచి ఇచ్చిన ఈ ఇంట్లో మనం ఎందుకుండాలి? తన స్వార్థం కోసం, తన ఎదుగుదల కోసం మిమ్మల్ని ఎవరో మెట్టు చేసుకొని మీ మీద కాలు పెట్టి ఎక్కడికో అంతెత్తుకు ఎక్కుతుంటే అది ఆయన మన కోసం చేస్తున్న మెహర్బానీగా భావించి ఆయన విధిల్చిన దాంతో మనం ఎందుకు తృప్తి పడాలి? మనకంటూ ఒక అద్భుత జీవితాన్ని మనం నిర్మించుకోలేమా? అన్నీ ఉండి ఏమీ లేనట్టుండే ఈ శని మనకెందుకు? ఉన్నతంగా ఆలోచించకుండా నేలవారున మనం ఎందుకు ఆలోచించాలి అని ధారాళంగా మాట్లాడుతున్న భార్య వంక ఆరాధనాభావంతో చూశాడు మోహన్. ఇప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను చందు. రేపే మా కంపెనీ యజమానికి నేను ఉద్యోగం మానేస్తున్నానని చెప్పి రిజైన్ చేస్తాను. ఎల్లుండే ఈ ఇల్లు ఖాళీ చేసి ఒక అద్దె ఇంట్లోకి షిఫ్ట్ అయిపోదాం. నేనే నా ఓన్గా ఓ కంపెనీని స్టార్ట్ చేస్తాను. నేనేంటో కొద్ది రోజుల్లోనే ప్రూవ్ చేస్తాను. ఈ బానిస బ్రతుకుకు ఈ రోజుతో స్వస్తి అన్నాడు మోహన్ భార్యను అక్కున చేర్చుకుంటూ. ఇప్పుడు మీరు నాకు నచ్చారు అంది నవ్వుతూ, సిగ్గుతో భర్త గుండెల్లో ఒదిగిపోతూ చంద్రిక. ఇదండి ఆత్మాభిమానం అనే ఆలోచనాత్మకమైన కథ. విన్నారు కదా? ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే ఆదివారం మరో మంచి కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.